హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మరో అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి మినీ ప్రొజెక్టర్ అనమాట. త్రూ మొబైల్ ద్వారా లేదంటే క్రోమ్ కాస్ట్ కానీ ఏదైనా సరే డివైస్, డివిడి ప్లేయర్ కావచ్చు, ఏదైనా హెచ్డిఎంఐ ప్లేయర్ నుంచి కూడా దీన్ని కనెక్ట్ చేసి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మినీ ప్రొజెక్టర్. సో దీని మీద నేను ఈ రోజు అన్బాక్స్ చేసి రివ్యూ ఇవ్వబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ఇదే ఆ ప్రొజెక్టర్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఎల్సిడి ప్రొజెక్టర్, ఎల్సిడి ఇమేజ్ సిస్టమ్ అని రాసింది. పర్ఫెక్ట్ ఫర్ డివిడీస్, పిక్చర్స్ అండ్ మోర్. సూపర్ బ్రైట్ ఎల్ఈడి టెక్నాలజీ, 20K అవర్స్. అంటే ఎల్ఈడి లైఫ్ వచ్చేసరికి 20,000 గంటలు అనమాట. ప్రొజెక్ట్స్ అప్ టు 60 ఇంచెస్. సో మనం 60 ఇంచెస్ టీవీ చూస్తానికి ఎంత ఉంటుందో సో అది వస్తుంది దీని నుంచి. కన్వర్ట్ ఇన్పుట్, సపోర్ట్ ఏవి, యూఎస్బి, ఎస్డి కార్డ్. సో చూడొచ్చు, ఇదే ఆ ప్రొజెక్టర్. సో ఇదే ఆ ప్రొజెక్టర్. సో మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి ఐఆర్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెచ్డిఎంఐ పోర్టు, అలాగే ఇక్కడ విజిఏ పోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి పవర్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెడ్ ఫోన్స్ జాక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటు పక్కన చూసినట్టయితే ఒక యూఎస్బి పోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఏవి ఇన్, ఇక్కడ మెమరీ స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎస్డి మెమరీ స్లాట్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో ఇది చూసినట్టయితే సో ప్రొజెక్టర్ లెన్స్ ఇది. సో మోడల్ నెంబర్ W882. సో ఇక్కడ చూసినట్టయితే బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇన్పుట్, ఎగ్జిట్, ఎంటర్ ఇచ్చారు. సో వాల్యూమ్ కూడా, వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించడం కూడా ఇక్కడ. సో ఇంకా ఇందులో చూసినట్టయితే పవర్ అడాప్టర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక పవర్ అడాప్టర్ ప్లస్ ఏవి సపోర్టెడ్ కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంకా చూసినట్టయితే రిమోట్. సో ఇప్పుడు చూద్దాం, ఒక రిమోటు, తర్వాత పవర్ అడాప్టర్ అండ్ ఏవి కేబుల్ ఈ ప్రొజెక్టర్తో పాటు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ని ఆన్ చేసి ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఈ ప్రొజెక్టర్కి ఇంతకుముందు మీకు నేను చూపించిన ఆండ్రాయిడ్ బాక్స్ అటాచ్ చేశాను. హెచ్డిఎంఐ ద్వారా అటాచ్ చేసి ఇప్పుడు నేను ఈ ప్రొజెక్టర్ ద్వారా ఆ ఆండ్రాయిడ్ అనేది స్క్రీన్ మీదకి వచ్చేలాగా నేను ఇప్పుడు చేయబోతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో నా దగ్గర వైట్ స్క్రీన్ లేదు. సో అందుకని చెప్పి నేను ఏదైతే గ్రీన్ మ్యాట్ మీద నేను వర్క్ చేస్తుంటానో సో ఆ గ్రీన్ మ్యాట్ మీదే నేను ఈ ప్రొజెక్టర్ అనేది వేయడం జరిగింది. సో అందుకని మీకు కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నప్పటికీ అనిపించవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఒకసారి చూద్దాం ఏమి ప్లే అవుతున్నాయేమో. बेटर है पर फुल स्लीव से मिलेगा क्या? वाह, you look great. अगर मेरी स्किन तुम्हारी तरह होती तो आज फुल स्लीव दिखाओ. సో ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ తీసుకోవచ్చా లేదా నన్ను అడిగితే, ఇది వచ్చేసరికి బాగా లో లైట్ లోనే పనిచేస్తుంది. అంటే మీరు డార్క్ ప్లేస్ ఉంటే, అంటే డార్క్ రూమ్ ఉంటేనే దీన్ని పనిచేస్తుంది. సో మీరు టీవీలాగా దీన్ని వాడుకోవాలి అనుకుంటే ఈ ప్రొజెక్టర్ అయితే తీసుకోకూడదు. మీకు ఎక్కడైనా సరే ఎప్పుడైనా అవుట్డోర్ వెళ్ళినప్పుడు, లేదంటే మీరు ఏదైనా గెట్ టుగెదర్ వెళ్ళినప్పుడు, మీరు నైట్ అక్కడ స్టే చేయాలనుకున్నప్పుడు మీరు ఈ ప్రొజెక్టర్ తీసుకెళ్తే అక్కడ మీకు మంచి టైం పాస్ అనేది అవుతుంది. అందరూ ఫ్యామిలీతో కలిసి కూర్చొని అక్కడ ఈ ప్రొజెక్టర్తో చూడడానికి బాగుంటుంది. కానీ ఇంట్లో యూజ్ చేయడానికి అనేది మాత్రం ఈ ప్రొజెక్టర్ కన్నా మనకి టీవీస్ ఎలా ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈ ప్రొజెక్టర్ వాడాల్సిన అవసరం ఉండదు. మీరు అలా కాకుండా బాల్కనీలో కానీ మేడ మీద కానీ మీరు కూర్చొని ఏదైనా పాప్కార్న్ తింటూ ఏదో చిన్న మూవీ చూడాలి అనుకున్నప్పుడు సో ఓపెన్ ప్లేస్లో అనమాట. సో అలాంటి చోట నైట్ టైం మాత్రం ఈ ప్రొజెక్టర్ అనేది యూజ్ అవుతుంది.
సో ఈ ప్రొజెక్టర్ మీరు తీసుకోవాలంటే ఇది మీకు యూస్ఫుల్లా కాదని చూసుకొని తీసుకోండి. ఎందుకంటే మనం అన్ని చోట్ల అన్ని వేళలా ఈ ప్రొజెక్టర్స్ అనేవి వాడలేము. సో ఈ వీడియో ద్వారా మీరు మినీ ప్రొజెక్టర్ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. సో ఈ ప్రొజెక్టర్ మీకు కావాలనుకుంటే మీకు ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది. అలాగే మీకు విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో విశాల్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉంటుంది. సో అక్కడ కూడా మీకు ఈ ప్రొజెక్టర్ అనేది అవైలబుల్ ఉంటుంది. నేనైతే అక్కడే తీసుకున్నాను. మీకు ఆన్లైన్ లో కూడా ఈ ప్రొజెక్టర్ అవైలబుల్ ఉంది. ఇంతకు ముందు నేను అన్బాక్సింగ్ రివ్యూ చేసినప్పుడు చాలా మంది నన్ను ప్రైస్ అడగడం జరిగింది. సో ఇప్పుడు కూడా దీని ప్రైస్ కూడా అడుగుతారు నాకు తెలుసు. బట్ నేను ప్రైస్ అనేది ఎందుకు చెప్పట్లేదంటే ఎలక్ట్రానిక్ ప్రైజెస్ అనేవి ఎప్పుడు ఒకలాగా ఉండవు. ఈ రోజు ఉన్న రేటు 1 వీక్ తర్వాత ఉండదు. సో ఇప్పుడు నేను ప్రైస్ చెప్పినంటే మళ్ళీ 1 వీక్ తర్వాత మీరు ఈ వీడియో చూసారంటే ప్రైస్ ఏంటి ఎక్కువ చెప్పారు అనుకుంటారు. అందుకని చెప్పి నేను ప్రైస్లు అనేది చెప్పట్లేదు. మీరు ఆన్లైన్ లో దీని ప్రైస్ చూసుకోండి. తర్వాత విశాల్ ఎలక్ట్రానిక్స్ ఆ మొబైల్ నెంబర్ అనేది కిందిస్తున్నాను. సో వాళ్ళకి కాల్ చేసి మీరు అక్కడ కూడా దీని ప్రైస్ ఎంత అనేది కనుక్కోవచ్చు. మీకు ఎక్కడైతే రీజనబుల్ గా ఉందనిపించిందో సో మీరు అక్కడే మీకు కావాల్సిన ప్రోడక్ట్ ని కొనుక్కోవచ్చు. అంతేగాని నేను చెప్పానని చెప్పి మీరు ఇక్కడే కొనాలని ఏం లేదు. సో మీకు ఆన్లైన్ చూసుకోండి. ఆన్లైన్ లో తక్కువగా దొరికితే ఆన్లైన్ లో కొనండి. లేదంటే విశాల్ ఎలక్ట్రానిక్స్ లో తక్కువగా దొరికితే మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమన్నట్టు కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.